ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిట్టు ట్రక్వ్లాగ్స్. సో ఇప్పుడైతే మనకి రాజమండ్రికి అయితే లోడ్ దొరికింది, కోలార్ నుంచి టమోటో లోడు. ఫటాఫట్ టమోటో లోడ్ చేసుకునేసి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉండాలి. దీనికైతే టైమింగ్ ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు మార్నింగ్ అయితే 9 గంటలు అవుతున్నది. మనకి లోడ్ అయ్యేది వచ్చేసి 11 గంటలు అట్లా 12 గంటలు అట్లా అయిపోతుంది. మనకి టైమింగ్ తక్కువ ఉంటుంది, 750 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలా. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, రండి. లేట్ అయిపోయింది. ఇప్పుడే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు లోడింగ్ పాయింట్ వాళ్ళు. తొందరగా వెళ్ళాలి, లేదంటే మళ్ళీ లోడింగ్ వేరే వాళ్ళకి చెప్పేస్తారు. బాక్సులు అయితే వేశారు. మనం అయితే టైమింగ్ ఉన్నది, అందుకోసమనే వీడియో ఎక్కువగా ఏం తీయలేకపోతున్నాము. లేదంటే క్లియర్గా తీయచ్చు. నేను లాస్ట్ ఒక 1 మంత్ నుంచి ఇట్లా టమోటాలు అవి ఇవి తోలుతున్నాను. తొందరగా ట్రిప్లు అయితే జరుగుతున్నాయి, కానీ వీడియో తీయడానికి అయితే టైం దొరకడం లేదు, అందుకనే తీయలేదు వీడియోస్. సో ఇక నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి. సో వీడియో ఎంతవరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా బయలుదేరదాము. ఇప్పుడు దారిలో వచ్చేసి మనం డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసుకోవాలా, అలాగే యాడ్ బ్లూ కూడా అయిపోయింది, యాడ్ బ్లూ తీసుకోవాలా. యాడ్ బ్లూ ఫుల్ చేసుకునేసి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 12 అవుతుంది మధ్యాహ్నము. మనకి నైట్ 3 గంటలకు అయితే రాజమండ్రికి అయితే వెళ్ళిపోవాలా. టైం అంటే టైమింగ్ 752 కిలోమీటర్లు ఎంతో చూపిస్తుంది. 750 కిలోమీటర్లు పెట్టుకున్నాము. దాదాపు అయితే మనకి మ్యాప్స్లో అయితే 13 గంటలు చూపిస్తుంది. మనకైతే 15 గంటలు అయితే ఉన్నది. ఇంకా కరెక్ట్ టైంకి అయితే వెళ్ళిపోవాలి, లేకపోతే అన్లోడ్ కావదు. టమోటో అయితే వేస్ట్ అయిపోతుంది, మళ్ళా చూసుకొని వెళ్తూ ఉండాలి. సో ఇంకా మధ్యలో ఏమన్నా చూద్దాము, కంటిన్యూగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బయలుదేరదాం. ఇప్పుడు మనము కర్ణాటక బార్డర్ దాటే ముందుగానే డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలా. మళ్ళా యాడ్ బ్లూ ఒకటి తీసుకోవాలా. యాడ్ బ్లూ వచ్చేసి ఈరోజు May 1. ఎక్కడ చూసినా షోరూమ్లు అన్నీ బంద్ ఉన్నాయి. ఇంకెక్కడన్నా పెట్రోల్ బంక్లో దొరికితే తీసుకోవాలా, లేదంటే రాజమండ్రి అయితే వెళ్ళిపోతుంది. అర్థం ట్యాంక్ అయితే ఉన్నది యాడ్ బ్లూ. చూద్దాం. ఇప్పుడైతే ఇంకా మనకి కర్ణాటక బార్డర్ ఒక 30-40 కిలోమీటర్లు ఉన్నది. ములబాగల దగ్గర అయితే వెళ్తున్నాము. ఇంకా రాజమండ్రికి ఎట్లా వెళ్తామంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి కర్ణాటక బార్డర్ దాడతానంటే పొలంనేరు, చిత్తూరు, దాని తర్వాత ఇట్లా వెంకటగిరి, నెల్లూరు, ఇట్లా ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఆ తర్వాత రాజమండ్రికి అయితే వెళ్ళిపోతాము. సో ఫుల్ ట్యాంక్ పట్టుకునేసి బయలుదేరదాం. డీజిల్ అయితే పట్టుకుని అయినాము, ఇంకే ప్రాబ్లం లేదు. ఫుల్ ట్యాంక్ పట్టుకుని అయినాము. అన్లోడింగ్ పాయింట్ వరకు ఏ ఇబ్బంది ఉండదు. ఇక ఈ యాడ్లో వచ్చేసి ఎక్కడన్నా పెట్రోల్ బంకులోనే తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా 1800 చెప్తున్నారు. చూడాలి, ఎక్కడ తక్కువలో దొరికితే అక్కడ తీసుకోవాలి.
మనకి ఒంగోలు దగ్గర అయితే తక్కువలో దొరుకుతుందనేసి బండి ఓనర్ చెప్పాడు. చూద్దాం, అక్కడ ఒకవేళ తక్కువ దొరికితే తీసుకునేసి సేఫ్టీకి అయితే పెట్టుకుంటాము. రాజమండ్రి అయితే వెళ్ళిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. సేఫ్టీకి అయితే ఉండాలి కదా. లాస్ట్ టైం వీడియోలో చూశారు కదా, ఆ యాడ్బ్లూని నోట్లోకి పీల్చి కొద్ది తాగేసినాడు అనమాట. దానివల్ల బాడీ అంతా ఓ రకంగా అయిపోయింది, హెల్త్ ఇష్యూ అయితే వచ్చేసింది. కనీసం అంటే 10 days అయితే ఇంట్లోనే ఉండిపోయాను. సో ఎవరైనా యాడ్బ్లూని నోటితో ఎక్కువగా లాగుతూ ఉంటే అలా చేయకండి. సో దానికంటే ఒక టూల్ ఉన్నది, అదైతే తీసుకోవాలి. చూద్దాం, మనము తీసుకోవాలి. టైం దొరకడం లేదు. నాన్ స్టాప్గా చూడండి, కాల్చింటే 80 పట్టుకొని పోతున్నాను నేను, ఎందుకంటే టమాటాలు ఉన్నాయి బండ్లో. అక్కడ చూపించాను. ఇక మనకి కర్ణాటక బార్డర్ అయితే అయిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడైతే మనము కర్ణాటక బార్డర్ అయితే దాటేసాము. ఇక్కడ చూడండి మనకి తెలుగు బోర్డులు కనిపిస్తాయి. చిత్తూరు వచ్చేసి 66 కిలోమీటర్లు, తిరుపతి 131, చెన్నై 228. చూస్తున్నారు కదా, బోర్డులు పెట్టారు. అన్ని చెక్ చేస్తారనమాట ఇక్కడ. బండ్లు ఏమేమి వెళ్తున్నాయి, లోడ్ ఏం తీసుకువెళ్తున్నారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది బండి, ఎన్ని క్రేట్లు ఉన్నాయి, టమాటా అన్నీ రాపించుకుంటారు నైట్ టైంలో. డే టైంలో అయితే వాళ్ళకి మామూలుగా యాక్చువల్గా కనిపిస్తుంది కాబట్టి ఏం మాట్లాడరు. సో నైట్ టైంలో అయితే వాళ్ళకి ఇంత టైం అనేసి ఉంటుంది. ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు లెక్క చూపాలి వాళ్ళు. అంటే ఎన్ని బండ్లు ఎంట్రీ అయ్యాయి నైట్ టైంలో అన్నీ అయితే వాళ్ళు రికార్డ్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి అంతా ఈ సీసీ రోడ్ అంటారు దీన్ని, సిమెంట్ రోడ్డు. ఎక్కువ చిత్తూరు వరకు ఇట్లా ఉంటుంది, కానీ రోడ్ అయితే ఎత్తేస్తుంది అనమాట. చాలా డేంజర్ ఈ రోడ్డు. వర్షం పడిందంటే బ్రేక్లు అయితే అస్సలు నిలబడవు. రైట్, ఇప్పుడే ఆంధ్ర బార్డర్లోకి వచ్చి ఒక 10 కిలోమీటర్లు అయితే ఎంటర్ అయ్యాం అంతే. పలంనేరు దగ్గరికి వాన చూడ ఎలా పడుతుందండి. ఇలాంటి టైంలో టైమింగ్ లోడ్లు తోలడం చాలా కష్టము, ఎందుకంటే బ్రేకులు నిల్సవు అనమాట సడన్గా. సో చాలా డేంజరు. టైమింగ్ ఎందుకు ఎత్తుకుంటారు అనేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఫ్రెష్గా ఇవ్వాలి కదా, ఫ్రూట్స్ కానీ మన వెజిటబుల్స్ కానీ ఏదన్నా కానీ జనాలకి ఫ్రెష్గా అందాలంటే టైం టు టైము సరుకునైతే చేరవేయాలన్నమాట. అందుకనే చూడండి, వాన వచ్చినా ఎండ వచ్చినా ఎన్ని కష్టాలు పడినా కూడా డ్రైవర్ అయితే కష్టపడి మన గమ్యాలకైతే అన్నీ చేరుతూ ఉంటారు. సరుకులు కానీ ఏమైనా కానీ చేరుస్తూ ఉంటారు, కానీ కూడా ట్రక్ డ్రైవర్లని బ్యాడ్ చేస్తూ ఉంటారు. సో ఎస్పెషల్లీ వెజిటబుల్ బండ్లు తోలే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది. టైం టు టైం పెట్టకపోతే లోడు ఉన్న టమోటాలన్నీ ఖరాబ్ అయిపోతాయి. సో అంతా ఏం చేస్తారు, అంతా చెత్తకుప్పల బారేయాల. ఇక్కడ చూడండి, బండి యాక్సిడెంట్ అయింది ఇన్నోవా. చూస్తున్నారా ఎంత బ్యాడ్గా యాక్సిడెంట్ అయిందో. కారు మొత్తం ఫుల్ అప్సెట్. సో కార్ వాళ్ళు కానీ బైక్ వాళ్ళు కానీ బస్సు డ్రైవర్లు కానీ కొద్దిగా జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయండి ప్లీజ్. ఇట్లాంటి వెజిటబుల్ బండ్లు ఏమన్నా వస్తూ ఉంటే దారి వదలడానికి అయితే ట్రై చేయండి. మార్కెట్ బండ్లతో మాత్రము పోటీకి అయితే రాకండి, పోటీ పడకండి. ఎందుకంటే వాళ్ళు పోటీ పెట్టుకోవాలని కాదు, ఏమంటే ఒక వెజిటబుల్స్ కానీ కూరగాయలు కానీ మామూలుగా ఫ్రూట్స్ కానీ టైం టు టైం చేరవేయాలని చెప్పేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటారు. సో మీరు వెజిటబుల్ బండ్లకి అలాగే ట్రక్ డ్రైవర్లకి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడే లైక్ వేయండి. కాదు, ఒక 5 కిలోమీటర్లు కూడా రాలేదు, 2 కిలోమీటర్ల ముందరకు వచ్చాము, అప్పుడే వానలేదు. చూడండి రోడ్ ఎలా ఉందో. కొద్దిగా డిఫరెన్స్, 1 కిలోమీటర్ కూడా రాలా సరిగ్గా, అప్పుడే నిలిచిపోయింది వాన. సో దేవుడైతే మా బాధను అర్థం చేసుకొని వాన అయితే నిలిచిపోయేటట్లు చేశాడు. సో ఈ రోడ్లో ఏమంటే ఎక్కువగా బ్రేకులు పడవు అనమాట మా బండ్లకి, స్పీడ్గా వెహికల్స్కి. ఇప్పుడు దగ్గర చిత్తూరు దగ్గరకు వచ్చేసాము. చిత్తూరు టోల్ గేట్ ఇది. లాస్ట్ టైం వచ్చేసి యాక్సిడెంట్ అయింది ఇక్కడ. ఈ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కదా, ఈ స్పీడ్ బ్రేకర్లని తప్పించేయడానికి పోయి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ లెఫ్ట్ సైడ్ అయితే బండి పడిపోయింది అనమాట, ద్రాక్ష బండి. చూస్తున్నారు కదా చెట్ల లోపల అన్ని పేపర్లు అన్నీ. టోల్ గేట్ దగ్గర స్పీడ్ కంట్రోల్ కాకోకుండా ఫస్ట్ స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, ఆ స్పీడ్ బ్రేకర్ల మీద ఎగిరిచ్చేసినాడు. రెండో స్పీడ్ బ్రేకర్లు వచ్చేటప్పుడు కంట్రోల్ అవుతుంది అనుకున్నాడు, బండి కంట్రోల్ కాక అటుపక్క పడిపోయింది అనమాట. సో జాగ్రత్తగా ఉండాలా, కొత్త లైన్లకు వచ్చేటప్పుడు చూసుకొని రావాలా.
చెప్పేశాను ఫాస్ట్. కొన్ని స్కాన్ అయితే కొన్ని స్కాన్ కావు. మన బండి నెంబర్ ఎంటర్ చేస్తారు. మన బండి ఎంటర్ చేయగానే గేట్ అయితే ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, మొబైల్తో అయితే మొబైల్లో వచ్చేసి మన బండి నెంబర్ ఎంటర్ చేస్తారు. మన బండి నెంబర్ ఎంటర్ చేయగానే అకౌంట్లోంచి డైరెక్ట్గా కట్ అయిపోతాయి. వాళ్ళ దగ్గర సపరేట్గా టోల్ గేట్ వాళ్ళకంటూ ఒక యాప్ ఉంటుంది, సర్వర్లు ఇచ్చిండ్రు. ఆ సర్వర్లో మన బండి నెంబర్ ఎంటర్ చేయగానే కట్ అయిపోతుంది. ఇన్ కేసు ఇప్పుడు కట్ కావాలంటే మనం ముందర పోయేసి బండి సైడ్లో పెట్టేసి వచ్చి నెంబర్ చెప్పినా కూడా అయిపోతుంది అనమాట. అంటే ఊరినే పంపిరు, మన మొబైల్ కానీ బండి డాక్యుమెంట్స్ కానీ అట్లా పెట్టుకొని ముందరకు వదులుతారు. భయ్యా ఓకేగా కచ్చా మాల్ భయ్యా, లేట్ అవరా వచ్చేసరికి కదా, అందుకనే అన్నని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను బిరిబిరా తొందరగా వదలండి అనేసి. ప్రతి టోల్ గేట్ దగ్గర ఇలా లేట్ అవుతా ఉంటే టైం అయితే లేట్ అయిపోతుంది. మనము ముందరకు పోయేసి బ్రిడ్జ్ వస్తుంది ఒకటి, బ్రిడ్జ్ కింద లెఫ్ట్ తీసుకున్నామంటే చిత్తూరు బైపాస్ వెళ్ళిపోతాం అనమాట. చిత్తూరు బైపాస్ దాటుతానంటే తిరుపతి నుంచి మళ్ళా నెల్లూరు అట్లా వెళ్ళిపోతాం. ఇప్పుడు డే టైం కాబట్టి డే టైంలో ఎక్కువగా షూట్ చేస్తున్నాను. నైట్ టైం అయితే ఏం షూట్ చేయను, ఎందుకంటే మా శివ కూడా నిద్రపోవాల్సి ఉంటుంది కదా నైట్ టైము, అందుకనే ఎక్కువగా షూట్ చేయము. చిత్తూరు బైపాస్లోకి అయితే వచ్చేసాము. ఎక్సలెంట్గా ఉంటుంది బైపాస్ అయితే. ఇప్పుడు చూడండి, మనకి తిరుపతి వచ్చేసి ఇక్కడ నుంచి 78 కిలోమీటర్స్ పోవాలా. నాయుడుపేట 140, కడప 170. కానీ ఆ 2 రూట్లో పోము, తిరుపతి దగ్గరికి అయితే వెళ్తాము. ఇప్పుడు చూడండి 6 లైన్ అయితే రెడీ అయింది. మళ్ళీ సర్వీస్ రోడ్ వచ్చేసి మామూలుగా డబుల్ రోడ్ అంటారు కదా, ఆ డబుల్ రోడ్, అటుపక్క డబుల్ రోడ్ ఇటుపక్క డబుల్ రోడ్, మళ్ళీ 6 లైన్ మధ్యలో. చూసారు కదా ఎంత పెద్ద రోడ్డు. చిత్తూరు బైపాస్ ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలంటే చాలా దూరం పోయి యూటర్న్ తీసుకోవాలా. ఎవరన్నా అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయారంటే చాలా ప్రాబ్లంలో పడతారు. ఈ రూట్లోకి వచ్చేటప్పుడు బైపాస్లోకి ముందుగానే అడ్రస్ కనుక్కొని ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే, ఇక్కడైతే దగ్గర అయితే యూటర్న్ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పోవాలి యూటర్న్కి అవసరం అయితే. సో జాగ్రత్తగా ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా రాండి. చాలు. సో గాయస్, వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది. బట్ ఏమంటే మనం టైమింగ్కి వెళ్ళకపోతే అన్లోడ్ చేసుకోరు టమోటా. చూస్తున్నారు కదా వ్యూ. చూడండి, కొద్ది దూరం వర్షం పడుతుంది, కొద్ది దూరం పడడం లేదు. ఇక్కడ చూడండి కొండలు. సో గాయస్, కుండపోత వర్షం అయితే పడుతుంది. చూస్తున్నారా ముందర చూడండి, ముందర కూడా ఒక బండి అయితే వెళ్తూ ఉన్నది, టమాటో బండి. మొత్తం పడుతూనే ఉందన్నమాట వాన, కంటిన్యూగా పడుతూనే ఉంది. మరి టైంకి వెళ్తామో లేదో తెలియదు, చూడాలి. ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ఏం కాదు, కానీ మరీ అయితే అన్లోడ్ చేసుకుంటారు. కానీ ఏమంటే బాడీ కట్ చేస్తారనమాట. ఇప్పుడు గంటకి 2000 4000 అట్లా కట్ చేసుకుంటా ఉంటారు. మనం ఎన్ని గంటలు లేట్ పోతే అంత కట్ చేసుకుంటారు బాడీ డబ్బుల్లో. చూడండి వర్షం ఎలా పడుతుందో. ఈ బండ్లన్నీ వస్తాయి. వర్షంలో ఏమంటే బ్రేకులు పడవు,
జాగ్రత్తగా చూసుకోకుండా ఉండాలా. డిస్టెన్స్ అయితే దూరం ఉండాలి కొద్దిగా బండికి వాళ్ళు సడన్గా బ్రేక్ కొట్టినారంటే మన బండ్లు అయితే నిలబడవు. చూస్తున్నారా, ఓ పక్క ఎండ ఓ పక్క వాన. మనము శ్రీకాళహస్తి రూట్కి అయితే వెళ్ళాలా. కొద్ది దూరం పోయిన తర్వాత మనకి ఏర్పాడు అనేసి ఊరు వస్తుంది. ఏర్పేడు దగ్గర పోయేసి లెఫ్ట్ తీసుకోవాలి. మళ్ళా ఇది మాత్రం చాలా ఘోరము, కానీ మాకు అలవాటే. వానల కాలం వచ్చినా కూడా ఇట్లే టైమింగే కొడతాము బండ్లో. స్పీడు ఏమాత్రం తక్కువ ఉండదు. 80 ప్లస్ 100 ప్లస్ అయితే కొడతానే ఉంటాము మార్కెట్ టైమింగ్ బట్టి. ఈ రూట్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది, చూసుకొని బయలుదేరుతూ ఉండాలా. ఏర్పేట వరకు వెళ్దామంటే మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ట్రాఫిక్ ఏముంటుంది, కానీ గుంతలు చాలా ఉంటాయి. టైమింగ్ అడ్జస్ట్ కాదు, అయినా కూడా పోవాలా. ఇట్లా నాయుడుపేట పోయినా కూడా నాయుడుపేట నుంచి కూడా పోవచ్చు, కానీ ఏమంటే లాంగ్ వస్తుంది. అది కాక రోడ్డు కూడా అది కూడా అట్లే ఉంటుంది, పెద్ద పెద్ద గుంతలు. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll